హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కస్టమైజ్డ్ కేక్ చేసుకుందామా? ఎంత క్యూట్గా ఉంది కదా. దీన్ని మీరు ఏం పేరు పెట్టుకున్నా మీ ఇష్టం. ఫ్లవర్ వాస్ కేక్ అని పెట్టుకోవచ్చు, లేదా బొకే కేక్ అని కూడా పెట్టుకోవచ్చు. రెడ్ వెల్వెట్ ఫ్లేవరు. ఇంకా నేను ఇక్కడ రెసిపీలు అలాంటివి ఏం చెప్పట్లేదులేండి. నాకు తెలిసిన చిన్న టిప్ చెప్తున్నా అంతే. కేక్కి బేస్ కట్ చేసుకుంటారు కదా 3 లేయర్స్. అప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో లేయర్ ఏది ఉందో అది కింద పెడతారు. కేక్ చేసుకునేటప్పుడు, క్రమ్ కోట్ చేసుకునేటప్పుడు పైన లేయర్ ఏది ఉందో అది మధ్యలో పెట్టి, కింద లేయర్ ఏది ఉందో అది పైన పెట్టాలి. ఎందుకంటే పైన చాలా ప్లెయిన్గా ఉంటుంది కదా. కేక్ మనకి అప్ అండ్ డౌన్ రాకుండా ఉండాలి అంటే ఇలా పెట్టుకుంటే అప్ అండ్ డౌన్ రాకుండా కంప్లీట్ ప్లెయిన్గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నా కేక్ ఎలా ఉందో గమనించడం అసలు మర్చిపోద్దండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టేటప్పుడు ఆ కాడకి మనం టేప్ అంటించుకోవాలి కంపల్సరీ. లేదంటే దాంట్లో ఏదో లిక్విడ్ ఉంటుంది కదా, అది వస్తే మంచిది కాదు కేక్కి. ఇంకా నా కేక్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.